నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వైసీపీ పార్టీని గందరగోళంలోకి నెట్టేసింది. పార్టీ అధినేత సైతం టూర్లు అంటూ విదేశాలకు వెళ్తుండటంతో పార్టీలోని నాయకులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. కొంతమంది అయితే ఏకంగా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు కూడా. అందులో జగన్ కు తొలి నుంచి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీ వీడేందుకు తన అనుచర వర్గంతో మంతనాలు చేస్తున్నారు. రేపు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి మోపిదేవి తాజా ఆఫర్ వచ్చింది. దీంతో జగన్ తో తన అనుబంధాన్ని తెంచుకునేందుకు మోపిదేవి సిద్ధమయ్యారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి పార్టీ వీడేందుకు నిర్ణయించారు. మోపిదేవి తొలి నుంచి వైఎస్ఆర్ కు విధేయుడుగా ఉన్నారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ పైన నమోదైన సిబిఐ కేసుల్లో మోపిదేవి నిందితుడిగా ఉన్నారు. కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. జగన్ పార్టీలో చేరిన తర్వాత కీలక బాధ్యతల్లో పనిచేశారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మోపిదేవిని ఎమ్మెల్సీని చేసిన జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆ తర్వాత బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. ఎంపీలుగా ఎన్నికైన తర్వాత మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక తాజా ఎన్నికల్లో మోపిదేవికి మరోసారి రేపల్లె నుంచి పోటీ చేశారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో మోపిదేవిని పార్టీ మారాలంటూ అనుచర వర్గం నుంచి ఒత్తిడి మొదలైంది. అయితే కొంతకాలంగా మోపిదేవి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జగన్ కు సన్నిహితంగా ఉంటున్న మోపిదేవితో టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. టీడీపీలోకి వస్తే రాజకీయ భవిష్యత్తు పైన హామీ ఇచ్చారు. మోపిదేవి కుమారుడుకు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎమ్మెల్యే సీటు ఇస్తామనే హామీ దక్కింది. రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత మోపిదేవికి టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మోపిదేవి వైసీపీ వీడటం దాదాపు ఖాయమైంది. రేపు కార్యకర్తల సమావేశంలో అధికారికంగా మోపిదేవి తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.